హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము బీరకాయ మసాలా తయారు చేసుకుందాము. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. ఎక్కువగా ఘాటు మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్ మసాలాలతో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక బీరకాయ తీసుకున్నాను. ఇది 1/2 kg బీరకాయ అండి. ఈ బీరకాయను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి. తర్వాత ఇలా రెండు వైపులా కాట్ పెట్టుకోవాలి కత్తితో. మనం వంకాయ మసాలాకు పెట్టుకుంటాం కదా, అలాగే కానీ ఒక వైపుకు పెట్టిన దానికి రెండో వైపుది అపోజిట్గా ఉండేలా పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బీరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఈ బీరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుంటే ఈ బీరకాయ ముక్కలు ఉడికే వరకు మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల పల్లి గింజలు వేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూను కర్బూజా గింజలు వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. కానీ ఉంటే మాత్రం వేసుకోండి, కర్రీ చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఈ కర్బూజా గింజల ప్లేస్లో. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ వేడికి ఇవి వేగిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు, 1 స్పూన్ కారం ఇవి వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నీళ్ళేమి వేయనవసరం లేదండి. ఈ ఉల్లిపాయల్లో టమాటాల్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి ఘాటు మసాలాలు వాడటం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను పిల్లలు తినడానికి అనుకూలంగా ఉండేలా కమ్మగా కర్రీ తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే మసాలా వేసుకోవచ్చు. చూడండి, బీరకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. నీరంతా బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇది వేసుకొని కర్రీ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలా అనేది ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. అప్పటి వరకు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మీకు కర్రీ ఎంత పల్చగా కావాలంటే అన్ని నీళ్లు వేసుకోవచ్చు. అంటే మీరు చపాతి, పూరి, రోటీ, బిర్యానీ, పులావ్ దేనిలోకి తయారు చేసుకున్నా కానీ కొంచెం పల్చగా ఉంటే కర్రీ బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, అందుకని కొన్ని నీళ్లు వేసేసి ఈ కర్రీలో వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి చూడండి, ఈ విధంగా కర్రీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా నూకలాగా అంటే కొంచెం రవ్వలాగా అవుతుంది. మసాలా అంతా సాఫ్ట్గా ఉన్న మసాలా అంతా ఈ విధంగా అవుతుంది. ఇలా అయిందంటే మీకు కర్రీ పూర్తిగా తయారైనట్టు, అంటే కర్రీ అనేది పూర్తిగా ఉడికిపోయినట్టేనండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, బీరకాయ మసాలా కర్రీ తయారైపోయింది. దీన్ని చపాతి, రైస్, పూరి, బిర్యానీ, పులావ్ దేనిలోకైనా నంచుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, కమ్మగా సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా తినేలా మసాలా ఎక్కువ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కడుపులో మంట రాకుండా చాలా బాగుంటుంది. ఇలా బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తే బీరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో మా బీరకాయ మసాలా కర్రీ కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.